కృపా సత్య సంపూర్ణుడైన ప్రభువైన యేసునామంలో శుభములు పలుకుతూ మరి కొన్ని ఆత్మీయ జీవిత సత్యాల్ని ఒక ప్రత్యేకమైనటువంటి నవ్వు దాని యొక్క అర్థం ఎడారిలో సెలయేరులో నేను గమనించి నాకు ఆహ్లాదకరంగా ఉంటే మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నానండి. మరి ప్రాముఖ్యంగా లెంట్ దినాల్లో సిలువ విలువ, సిలువ ధ్యానాల గురించి మరియు అనుబంధంగా ఓ చక్కని తలంపుల్ని మీతో పంచుకుంటాను. అయితే ఈ దినాన్న మరి నేను సేకరించుకున్నటువంటి విషయాల్లో మరి ప్రాముఖ్యంగా ఉండేటువంటి తలంపులు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. అది మీకు తప్పకుండా ఆనందాన్ని కలిగిస్తాయని, మంచి ధ్యానాన్ని లెంట్ దినాల్లో ప్రభు మనకిచ్చాడని సంతోషిద్దాం. అవసరం లేని ఆలోచనల్ని అవసరం కోసం వాడుకునే మనుషుల్ని జీవితంలో మనం దూరపరుచుకుంటేనే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. చెట్లకు వేళ్ళు భూమిలో ఉంటాయి. దాని వేళ్లకు నీరు అందితేనే అది బతుకుతుంది. ఎడారిలో కూడా చెట్లు ఎలా పెరుగుతాయి అంటే దాని వేళ్ళు చాలా దూరంగా మరి పాతుకుని పోయి ఉంటాయి. ఎంత దూరంగా ఆ వేళ్ళు మరి పెంచుకుని దాని నీరు అందుకుని అది ఎడారిలో కూడా అది సజీవంగా ఉండటం ఆశ్చర్యకరంగా ఉంటుందండి. అది సృష్టి. మన మనిషికి వేళ్ళు మాత్రం తలలో ఉంటాయట. ఆ వేళ్లకు వాక్యం అనే నీరు అందితేనే నిత్య జీవాన్ని పొందుతాం. అది గుర్తుపెట్టుకుని కంపేర్ చేసుకుందాం. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవలసిన సమయం వస్తుంది. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తాయి. అది గుర్తుపెట్టుకుందాం. అధికమైన సంతోషం నువ్వు నాకు హృదయంలో పుట్టించితివి. కీర్తనలో 4:7. సంతోష హృదయం ముఖమునకు తేట ఇచ్చను. మరి మరలా చెప్పున ఆనందించుడి. మరి ఫిలిప్పి 4:4లో జైల్లో ఉండి కూడా పౌలు చక్కని ప్రభునందు ఆనందించమని చెప్పాడు. ఆ నవ్వు ఆనందాన్ని గుర్తు కదండి. పాలు తీసుకొచ్చే పాలవాడు, ఉత్తరాలు మోసుకొచ్చే పోస్ట్ వాడు, వాళ్ళు మరి చక్కగా చిరునవ్వు మనం పరిస్తే వాళ్ళు తిరిగి మనకు చిరునవ్వు అందిస్తారు. అలాగే పక్క వారికి మనం చిరునవ్వుతో పలకరిస్తే అలా ఒక్కొక్కరు చిరునవ్వుతో అందుకుంటూ ఎన్నో చుట్టూ మరి నవ్వుల పువ్వులు విరబూస్తాయి అంటారు. నవ్వితేనే జీవితానికి ఒక అర్థం అని నవ్వకపోతే మరి మరి విచారంగా ఉన్నట్టు కదా. అయితే నవ్వే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అనుకోవడం బుద్ధిహీనత. నవ్వులు అనేక రకాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యంతో నవ్వే నవ్వు, ఆత్మ సంతుష్టితో నవ్వే నవ్వు, స్వాతిశయంతో నవ్వే నవ్వు, సందర్భానుసారంగా నవ్వే నవ్వు, సాతనుడు నవ్వు, వంగేపు నవ్వు, వెకిలి నవ్వు, మరి నిజంగానే మరి ఇలా నవ్వులు అనేక రకాలు ఉంటాయి కదా. మంచిగా నవ్వే నవ్వులు కూడా ఉంటాయి. మరింత మంచిగా నవ్వే నవ్వుల్లో శ్రేష్టమైన విధంగా నవ్వులు కూడా ఉంటాయి. మరి స్థాయిని బట్టి ఉంటాయి. మనం మంచి నవ్వులనే ఎన్నుకోవాలి. మంచి నవ్వులనే ప్రదర్శించాలి. మంచి నవ్వులు హృదయపు లోతుల్లోంచి చొచ్చుకుపోతాయి. హృదయాన్ని కదిలిస్తాయి. మరి దూరం పయనిస్తాయి. తర్వాత ఎప్పుడు మరి మంచి చేస్తాయి. మంచి నవ్వులు ఆత్మీయమైన నవ్వులు, ఆత్మీయతను ప్రదర్శించే నవ్వులు. అవి పెదవుల నుండి కాక హృదయాంతరంగాల్లో నుండే వస్తాయి. అవి బలవంతంగా తెచ్చిపెట్టుకున్న నవ్వులు కావు. సంతృప్తి చెందిన శృతిగత హృదయాల్లో నుంచి స్వాభావికంగా పెళ్ళుపుకు వస్తాయి. మనం గుర్తించగలం ఏ మనసుతో వాళ్ళు నవ్వుతున్నారు. ఆంతర్య ఆనందం యొక్క బాహ్య ప్రదర్శన రోజులు గడిచే కొద్దీ మనకి తెలిసిపోతూ ఉంటాయి. హృదయాన్ని పులకరింపజేసే నవ్వులు, పరవశింపజేసే నవ్వులు కూడా ఉంటాయి. మరి తృప్తి నిండిన ప్రశాంత హృదయము ముఖాన్ని ప్రకాశింపజేస్తుంది. అలాంటి హృదయము మనకు కావాలి. హృదయం నిరంతరము చిరునవ్వు చిందింపజేసే అనుకూలత కలిగించుకోవాలి. అప్పుడు మన దిగులు అన్నీ కూడా మనం దాటిపోతాం. మరి చూపుల్లో, స్పర్శలో, స్వరంలో మరి ఆనందపు మహిమ ప్రదర్శింపబడుతుంది. మరి నిత్యమైనది అయిన ఆనందాన్ని అన్నిటికీ మూలము క్రీస్తులో ఉంటే నిత్యము ఆనందమే. మరి నీ సన్నిధిలోనే సుఖాలు ఉంటాయి, నీ సన్నిధిలోనే సంతోషం ఉంటుందని దావీదు అన్నాడు కదా. అలాగే మనం జీవితాల్లో సంతోషాన్ని ఉంచుకుందాం. ఒక చక్కని శిలువ గురించినటువంటి పాట నేను విన్నానండి. ఆ మాటలు ఎంత అర్థవంతంగా ఉన్నాయంటే ఆ పాడిన వ్యక్తి హృదయం నిండా ప్రభు ప్రేమతో నిండి పాడాడు. అది ఆ పాట మీరు వినగలిగితే చాలా సంతోషం. అది ఎక్కడన్నా దొరికితే మీరు వినండి. ఏ చోట నేనున్నా, నేనేమి చేస్తున్నా నీ సిలువ జ్ఞాపకాలే గుర్తొస్తుంటాయి. హృదయాన్ని స్పర్శించే నీ ప్రేమ మాటలే అనుక్షణం నా మదిని హెచ్చరిస్తూ ఉంటాయి, పలకరిస్తూ ఉంటాయి, ప్రతిధ్వనిస్తూ ఉంటాయి.
దోషి వంటి దోషంతో ద్వేషంతో ద్వేషించబడిన జ్ఞాపకం, అన్యాయపు తీర్పును భరించిన జ్ఞాపకం, భారమైన శిలువ మోయిచు తూలిపడిన జ్ఞాపకం, శిలువపై వేలాడుతూ జారిపడిన జ్ఞాపకం, నీ త్యాగం బలియాగం మరువలేను ఓ దేవా. ఏ చోటనున్నా నేనేం చేస్తున్నా నీ శిల్వ జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. కొరడాతో నీ వీపు తాకిన అనుభవం, చిట్టుతున్న జ్ఞాపకం, శిరము పైన ముండ్ల కిరీటం ధరించే జ్ఞాపకం, సొమ్మసిల్లిన దాహం ఉంది అలసిపోయిన జ్ఞాపకం, కఠినమైన చిరుకనే దాగమన్న జ్ఞాపకం, తలంచుకున్న కొద్దీ ప్రతి క్షణము తల్లడిల్లిపోతున్నా. ఏ చోట నేనున్నా నేనేమి చేస్తున్నా నీ శిల్వ జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. హృదయాన్ని స్పర్శించే నీ ప్రేమ మాటలే అనుక్షణము నా మదిని హెచ్చరిస్తూ ఉంటాయి, మరి పలకరిస్తూ ఉంటాయి, ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఎంత చక్కటి పాట అండి అది. నిజంగా ఎంతో సిలువని అనుభవిస్తూ సిలువ భావాల్ని మరి రాసినటువంటి పాట. ప్రభు నిజంగా మనకు చక్కని తలంపుల్ని ఈ దినాల్లో సిలువ ధ్యానంలో ఇస్తున్నారు. అది మనం చక్కగా అది ఆస్వాదిస్తూ దేవుని స్మరిస్తూ ఆయనకు మరింత దగ్గర అవుదాం. ఎఫెసీ 2:6 సిలువ వల్లనే ద్వేషాన్ని సంహరించగలము. మరి మనల్ని ఏకశరీరులుగా సమాధానపరిచాడు. ఆయన సమాధాన కారకుడయ్యాడు. సిలువ శిక్ష భయానకమైందే, నాటి నుండి నేటి వరకు క్రూరమైన ఘోర శిక్షే. ఫిలిప్పి 2:8 ఆకారమందు మనిషిగా కనబడి సిలువ మరణం పొందంతగా తగ్గించుకున్నాడు. పర్షన్లట ఈ సిలువ మరణాన్ని చాలా భయంకరంగా ఊహించుకొని దీని అవలంబించిన అనుభవాన్ని రోమలు నేర్చుకున్నారట. ఏంటంటే వాళ్ళ దోషి యొక్క కాళ్ళు నేల మీద తాకకూడకుండా ఊరి బయట ఎక్కడో వాళ్ళ కాళ్ళు తాగొచ్చన్నట్టుగా ఊరి వెలుపల సిలువ వేయడం అన్నమాట. అది రోమలు నేర్చుకుని అలాగే క్రీస్తును కూడా సిలువ వేశారు. అందుకనే దూరంగా ఊరి వెలుపల నడిపించుకుంటూ ఎంత తప్పు చేశాడో అనే వాళ్ళు ఒక మనిషి తన తప్పు దారాలన్నీ ఒక చాటు మీద పెట్టి అది ముందు తీసుకుని వస్తూ ఉండగా నలుగురు మధ్య దోషిని పెట్టి చాలా దూరం బాధతో నడిపిస్తూ సిలువ ఊరి వెలుపల తీసుకువెళ్ళటం పరిపాటు అనమాట. అయితే ఇది ఈ రకమైన సిలువకు హింసకు గురి చేస్తే ఇటువంటి పాపం మళ్ళీ చేయకూడదు, ఇటువంటి దోషం అది అందరూ భయపడే రీతిగా అది దూరంగా వాళ్ళ ఊరేగిస్తూ తీసుకెళ్తారనమాట. అంత హీనమైన మరణాన్ని క్రీస్తుకు అప్పగించారు. దీని గురించి యెషయా 700 పైన సంవత్సరాల్లో ప్రవచించాడు. జకరియా 500 పైగా ప్రవచించాడు. దావీదు 1000 సంవత్సరాల క్రితమే ఆయన శ్రమల గురించి ప్రవచించడం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో ఇలా ధ్యానించే తరుణాలు మనకి ఇచ్చినందుకు, మనం ఈ పరిశుద్ధ గ్రంథం దొరికినందుకు కూడా మనం ఎంతగానో ఆనందించాలి. బానిసలకు, బందిపోట్లకు, దొంగలకు విధించే భయంకర హీన శిక్షను క్రీస్తు శిబిరం వెలుపల ఊరి వెలుపల అసలు వేశారు. మొదట 70 మంది సభ్యులతో తీర్పు తీర్చాక సిలువ స్థలం వరకు మోసుకుని వెళుతూ సిలువ శిక్ష విధించిన నలుగురు మధ్య ఈడ్చుకెళ్ళినప్పుడు కొరడాలతో కొట్టి మరి చర్మం పట్టి మరి భయంకరమైనటువంటి కొరడా చివర మరి చిన్న చిన్న గాజు పెంకులు, తర్వాత మరి ఎముకల యొక్క చితగొట్టి దాన్ని కూడా గట్టిగా ఉండే అవి కూడా పెడతారటండి. అది పెట్టి దాంతో కొట్టినప్పుడు చర్మము ఊడి వస్తుంది అనమాట. అటువంటి భయంకరమైనటువంటి కొరడాలతో కొట్టుకుంటూ ఆయన ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి వాళ్ళ అరుపుతూలు కేకలు అన్నీ చూసి అది బాబో ఇంత ఘోరమైన శిక్షలు చేయకూడదు అని అందరూ గ్రహించుకునేటట్టుగా అది ఎలవ్ చేస్తారట. ఆ న్యాయపు తీర్పు నొందాడు. వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్తే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ 70 మంది దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడే అనుభవం ఇస్తారట. అందుకని ఊరు ఎత్తలేదు ఎవరు, ఒక్కళ్ళు కూడా క్రీస్తు కొరకు మంచి మాట చెప్పలేదు. కేకలే గెలిచాయి. విడుదల చేయమని అరిచారు ప్రజలు. ఆ పాపము మరి ఆ వ్యక్తికి మరణము కేకలు వేసి మరియు చనిపోయిన స్థితి వరకు శ్రమించే వరకు అందరూ చూస్తూ ఉండగా సిలువ వేయబట్టం ఎంత హీనమైన సిలువ మన కోసం భరించాడండి. 1 Peter 2:22 పాపమేమీ చేయలేదు. 1 యోహాను 3:5 ఆయన ఎందుకు పాపం లేదన్నారు. 2 కొరింథీ 5:21 ఆయన పాపం ఎరుగడు. ప్రకటన 13:7 వధించబడిన గొర్రెపిల్లగా తండ్రి చిత్తము ఒక భాగము లేక నెరవేరటానికి ఇదంతా జరిగింది. ఆకారమందు మనిషిగా కనబడి శ్రమపడ్డాడు. మత్తయి 20:8 అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టాడు. ఆ సిలువే మన శరణ్యము. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నామని పౌలు చెప్పాడు.
సిలువ విలువ మనం తెలుసుకుంటున్నామా? సిలువ నశించు వారికి విరుతనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఏంటి? ఇది 5 విషయాలు దీంట్లో ఉన్నాయండి. CROSS. CROSS 5 భావాల్ని ధ్యానిద్దాం. సి స్టాండ్స్ ఫర్ కర్స్, అది శాపము. సి కర్స్, గలతీ 3:14లో అది శాపంగా చేయబడ్డాడు. ఆర్ స్టాండ్స్ ఫర్ రిప్రోచ్. రిప్రోచ్ అంటే నిందించటం, మరి అన్యాయంగా నిందించబడ్డాడు. ఓ ఓ స్టాండ్స్ ఫర్ ఓర్డియల్, అంటే అగ్ని పరీక్షకు ఎదుర్కొన్నాడు. ఎస్, ఆయన ఒక ఎస్ ఏమో సపరేషను, ఎడబాటు చూపిస్తుంది. ఇంకొక ఎస్ ఏమో సెంటెన్స్, మరణశిక్ష విధించబడ్డాడు. ఫస్ట్ కర్స్ శాపము, 1, 2 రిప్రోచ్ అదేమో నిందించటం, ఓర్డియల్ అంటే అగ్ని పరీక్ష, ఒకటేమో సపరేషను, ఒకటేమో సెంటెన్స్. ఈ 5 భావాలను మనం తీరిగ్గా ఆలోచిస్తే గలతీ 3:14లో క్రీస్తు శాపమై మన కోసం విమోచించడానికి నిలబడ్డాడు. గతంలో మోషే ఇతర సర్పంని ఏ విధంగా నిలబెట్టి పాము కాటుకు గురైన వారు ఇతర సర్పాన్ని చూస్తూ ఎలాగా విముక్తి పొందారో, అది నికోదేమో ఒకరోజు ఏ సందర్భంలో చెప్పబడిందంటే క్రీస్తే నోటితో చెప్పాడు. నికోదేమో అసలు 70 మందిలో ఒకడు, మరి భయపడిపోయి రాత్రి వేళ క్రీస్తు దగ్గరికి వచ్చి, నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అని ఒప్పుకుంటూ, మరి అప్పుడు నువ్వు మళ్ళీ తల్లి గర్భంలో జన్మించాలా, మార్మన్స్ పొందమంటున్నారేంటి అని అర్థం కాలేదు దానికి. కానీ నీ తోడే ఉన్నాడు దేవుడు అని చెప్తూ ఆయన ఎంతో అభినందించుతూ ప్రేమగా మాట్లాడాడు. అయితే ఆ సందర్భంలో మోషే ఇత్తడి సర్పాన్ని ఎలాగ ఎత్తబడ్డాడో నేను ఎత్తబడతా అని చెప్పి ఇది అర్థం కాలేదు. ఇత్తడేమో తీర్పు సూచిస్తుంది, సర్పమేమో శాపాన్ని చూపిస్తుంది. అన్యాయపు తీర్పు పొంది శాపగ్రస్తుడు అయ్యాడు. ధర్మశాస్త్రానుసారంగా మనమైతే శిక్షకు పాత్రులము, శిక్షింపబడవలసి ఉండగా క్రీస్తు మన కొరకు మరి యుక్త కళ్ళు చనిపోయాడని బైబిల్లో చెప్పబడింది. సిలువ మన వస్త్రాలన్నీ భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మన స్వస్థత. ఆయన 10,000 గుర్తించబడిన ఎంతో స్వరూపి. ఆయన సొగసైన స్వరూపం లేనివాడైపోయాడు. బూదిగంత నివాసులందరూ నా వైపు చూసి రక్షణ పొందమని కూడా చెప్పారు. క్రీస్తుని చూసి రక్షణ పొందాలి. రోమా 8:16. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నిజమైన బిడ్డలం అవుతాం. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిలువ బాధ నొందాడు. రెండవదిగా రిప్రోచ్, అంటే సిలువ సహించాడు, అవమానం భరించాడు. సేవా జీవితంలో 3.5 సంవత్సరాలు ఎన్నో అవమానాలు భరించాడు. బాల్యం నుండి బాధలు పడుతూనే ఉన్నాడు. తను పుట్టినప్పుడే మరి మరి హేరోదు చంపించడానికి ఎంతో మంది అన్యాయంగా బలయ్యారు కదా. తర్వాత దావీదు కూడా ఎన్నో నెంబర్లు భరించాడు. శాస్త్రులు పరిసయ్యులు కూడా వ్యభిచారంతో వారు పుట్టావని కూడా నిందించారు. ఎంత బాధ కదా. తాగుబోతులు తిండిపోతువుగా ఉన్నాడన్నారు, దయ్యాలు పుట్టవాడన్నారు. ముఖంపై ముసుగు వేసి ఉమ్ము వేసి గుద్ది హేళన చేశారు. సిలువలో ఒక దొంగ చాలా అపహసించుతూనే ఉన్నాడు. ఎన్నో అవమానాలు భరిస్తూ చివరికి శ్రమ పడుతూనే ఆయన మన కొరకు చివరి ఆఖరి బొట్టు రక్తం కార్చి మనల్ని రక్షించాడు. హెబ్రీలో అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు. తన ఎదుట తండ్రి అప్పగించిన గిన్నెలోంది తాగాడు. శ్రమ భరించాడు. నశించు వారికి వెరితనమే, కానీ దేవుని శక్తి, దేవుని సహనము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అడుగులు ఉంచి వెళ్ళాడు. ఆయన అడుగు జాడల్లో, ఆయన సహనంలో మనం పాలుభాగస్తులు కావాలి. ఆయన భరించిన మనం ఆయన శిలువ మరణం భరించినంతసేపు నన్ను కూడా ఆయన జ్ఞాపకులు, అన్ని తరాల వారు ఆయన జ్ఞాపకులు అందరి కోసం చనిపోయాడు. అన్ని తరాల వారి కోసం కూడా క్రీస్తు శిలువలో ఒక్కసారి మరణించాడు. మూడవదిగా ఆర్డియల్, అంటే అగ్ని పరీక్ష. ఆయన పొందిన శ్రమలు వర్ణించలేము. ఆయన చెమట రక్త బిందువులుగా కారాయి. విలాప వాక్యాలు 1:12-13లో త్రోవ నడుచువారలారా మీకు చింత లేదా? ప్రచండ కోపంను మరి నాకు కలుగ చేసినటువంటి శ్రమ ఎవరికైనా కలిగిందా? మరి యెషయా సిలువ శ్రమ, ఇర్మియా సిలువ శ్రమ, ఇర్మియా రాశాడు విలాప వాక్యాలు. ఆయన సిలువ శ్రమను చక్కగా ప్రవహించాడు. యెషయా కూడా ప్రవహించాడు. ఈ రకంగా ప్రవచనాకారులు సిలువ మరణం గురించినటువంటి వివరాలన్నీ కూడా మనకు అనుగ్రహించారు. ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాం ఇస్సాకు బలి ఇచ్చే సందర్భంలో ఒక చేతిలో నిప్పు, ఒక చేతిలో కత్తితో మొరియా కొండకు వెళ్ళగా ఇస్సాకు అడుగుతాడు అనుమానం వచ్చి, ఆదికాండం 22లో నిప్పు కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్ల ఎక్కడ
అంటే యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడన్నాడు. కత్తేమో తీర్పుకు గుర్తు, నిప్పేమో దేవుని ఉగ్రతకు గుర్తు. ఈ రెండు మనము దేవుని క్రీస్తు భరించాడు. ఉగ్రత, తీర్పు రెండు కూడా ఆయన భరించిన అనుభవం. ఇస్సాకు బదులు క్రీస్తు మనకి భరించిన అనుభవం మనం చూస్తున్నాం. క్రీస్తు పాపులతో చేరక ప్రత్యేకించబడ్డాడు. మనకు బదులు మన స్థానంలో తీసుకుని మరణించాడు. పాప మెరుగున ఆయన పాపం అయ్యాడు. మన స్థానంలో భరించిన అనుభవం. నిప్పు అంటే ఉగ్రత, కత్తి అంటే తీర్పు. ఆయనే భరించాడని జ్ఞాపకం చేసుకుందాం. జీవితం అనే ప్రయాణంలో మరి మరి ఈ రకంగా జరుగుతుంది చూడగా చింత లేదా అని అక్కడ ప్రవచింపబడింది. ఇర్మియా ప్రవచించాడు. నాలుగవదిగా సపరేషన్, వేరే పోవుట. నా దేవా ఎందుకు నా చేయి విడిచావని ఆ వేదన. మరి అది దావీదు ఎంత చక్కగా 22వ కీర్తనలో 1వ వచనంలో ఉంది. ఆ వేదన, దుఃఖము, ఒంటరివాడయ్యాడు. ఎందుకంటే మరి తండ్రి యొక్క చేయి మన చేతిలో పెట్టి ఆయన దూరం అయ్యాడు. అది మనం చాలా బాగా గమనించుకోవాలి. మనల్ని తండ్రి చేతులకు అప్పగించడానికి ఆ చీకటి కలిగినటువంటి 3 గంటలు కుమారుడిని నలగొట్టుట తండ్రికి ఇష్టమైంది. తండ్రి సహవాసం మనకు అందించడానికే మన వైపు తిప్పి ఆ చెయ్యి నిన్ను నన్ను చేపట్టి తండ్రి కలిపాడు. అప్పుడు దూరమైన బాధతో ఆయన నా దేవా ఎందుకు విడిచిపెట్టామని అడిగాడు. మా తండ్రితో బంధం కలిగించాడు మనకి. క్రీస్తు మనకే తండ్రి ముఖానికి దూరం అయ్యాడు. అందుకే ఎడమాట సహించలేక ఎకవేశాడు కదా. చివరిగా తండ్రి చివరి మాటల్లో మళ్ళీ తండ్రి అన్నాడు. ఆయన దేవా అనలేదు, తండ్రి అని మరి సమాప్తమైందని చెప్పడంలో మనం ఎంతో సంతోషపడతాం. తర్వాత చివరిగా సెంటెన్స్, మరణ శిక్ష భరించాడు. యెషయా 53:5లో మన బదులు మన పాపములు భరించి మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన శాపం భరించాడు. క్రీస్తు మాట్లాడినట్టు ఎవరూ మాట్లాడలేదు. ఆయన పరిచయం చేసినట్లుగా అద్భుతాలు ఎవరూ చేయలేదు. ఆయన ఎంత తెలివిగల, ఎంత జ్ఞానం గల వ్యక్తిని మేము ఎక్కడ చూడలేదని అందరూ ఆశ్చర్యపడ్డారు ఆ కాలంలో. మరి శరీరం దేవాలయం గురించి కూడా ఆయన ప్రవచించాడు. ఎవరికి అర్థం కాలేదు. ఆయన 3 రోజున మరి తిరిగి లేస్తా అనే మాట ఇదే కదండి. క్రీస్తు మన పాపం శాంతికరమై ఉన్నాడు. సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నామని పౌలు చెప్పాడు. సిలువపై వేలాడుతున్న క్రీస్తు వైపు మరి చూడాలి. ప్రయాసపడే భారం మోసుకున్న వాళ్ళారా రండని మత్తయి 11:28లో చెప్పాడు కదా. చక్కటి పాట కూడా ఉంది. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు, సిలువాలో వ్రేలాడు చున్నాడుగా. ఆ ప్రేమకే ఏమిత్తువు, ఇది ఇప్పుడే నువ్వు సమర్పించుకో అని చక్కటి పాట అండి ఆ పాట. అయితే సిలువ మన గురించి ఇంకా కొంచెం ఆలోచించుకుంటే, ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూ సిలువ గురించి ధ్యానిస్తూ మనం మనం అక్కడ గురించి కూడా మనం ఆయనకు ఎదుర్కొనే వాళ్ళంగా, మనం ఎప్పుడు సిద్ధపడే వాళ్ళంగా ఆయన సిలువ ధ్యానం ద్వారా, ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా మరి ప్రభు వైపు చూస్తూ మనం దేవుని యొక్క ఇచ్చినటువంటి ఉచితమైన మరి కృప ద్వారా ఆ నిత్యంలో ప్రవేశించడానికి మనం భక్తిగా పవిత్రంగా జీవించడం అవసరం. సిలువ ద్వారానే ఆశీర్వాదం గ్రహించడం. ఇంకొక అర్థవంతంగా సిలువ గురించి ధ్యానిస్తే గలతీ 6:14లో అయితే మన ప్రభు యేసుక్రీస్తు సిలువనంత తప్ప మరి దేని యందు అతిశయించడం నాకు దూరమగును కాక అని పౌలు అన్నాడు. దానివల్ల నాకు లోకానికి సిలువ వేయబడి ఉన్నా అని చెప్తూ కొందరైతే గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయిస్తారు, కానీ నేనైతే సిలువలో క్రీస్తుని బట్టి అతిశయిస్తా అని చెప్పాడు. కొందరు మా స్టేటస్ని బట్టి, బట్టలను బట్టి, మరి బలగాన్ని బట్టి, డబ్బును బట్టి, ఉద్యోగాలను బట్టి, భక్తులు అనుకొని మరి పేరుని బట్టి ఎంతో అతిశయించేవారుగా ఉంటారు. కానీ క్రీస్తును మరి మనం దేవుని సిలువను బట్టి అతిశయించడానికి నేర్చుకోవాలి. క్రీస్తు హీనమైన మరి మరి సాధనంగా సిలువను మరణాన్ని ఎంచుకున్నటువంటి క్రీస్తు మన కొరకే కదా. దాని గురించి మనం అతిశయించాలి. సిలువ మన కోసమే భరించాడని మనం ఎంతగానో దేవుని ఘనపరుచుకోవాలి, ఆరాధించుకోవాలి. మనం ఒక ఆశ ఉంది. ఎంతగా సిలువను ప్రేమించాడంటే, నేను వెడలిపోయి క్రీస్తు ఉండాలి అంటే నేను చనిపోయి ఆయనతో ఉండాలి, అంతగా ఇష్టపడ్డాడు. మరణించి క్రీస్తు కూడా ఉండాలని పౌలు ఎంతో కోరుకున్నాడు. నిజంగా ఎంత ధన్యత కదా. గలతీ 6:17లో కూడా క్రీస్తు సిలువ మరి క్రీస్తు మాత్రమే ఆయన గౌరవించుకుని పౌలు ఎంతగానో దగ్గర అయ్యాడు. నేను యేసు దాసుడిని అనుకున్నాడు. ఆయన ముద్రలు నా మీద ఉన్నాయి అన్నాడు. దీంతో బట్టి అందరూ కూడా ప్రాంతీయ భాషలో
బైబిల్ నిజంగా మరి ఎంతమంది ముద్రలు, ఎంతమంది విడిచిపెట్టారండి విలువైన ముద్రలు. మరి దిద్దుబాటు తెచ్చిన మార్టిన్ లూథర్ కానీ, ప్రాంతీయ భాషలో బైబిల్ మనకు అందించినటువంటి విలియం కెరీ కానీ, బల్బు కనిపెట్టినటువంటి థామస్ ఎడిసన్ కానీ, ఇలా మనం ఎప్పుడు మర్చిపోలేం కదా. ఎంతోమంది మరి విశ్వాస వీరుల యొక్క అనుభవాలు ముద్రలు మన మధ్య ఉన్నాయి. సిలువ అంటే ప్రేమ, త్యాగము, నిరీక్షణ, పాప విమోచన. సిలువ ద్వారా మనం ఎన్నో రకాల అనుభవాలు పొందుకుంటాం. 1 కొరింథీ 1:18 నశించు వారికి వెరితనం, రక్షించబడుచున్న మనకు శక్తి. సిలువను గురించిన మనం 3 విషయాలు మనం సిలువ గురించి తెలుసుకుందాం. ఏంటంటే సిలువ మనమందరం కూడా సిలువ గురించి క్షుణ్ణంగా తెలుసుకొని జ్ఞానం కలిగి ఉండాలి. మనకి ఎలా వస్తుంది జ్ఞానం? విద్యార్థులకు చదువుకుంటే ద్వారా జ్ఞానం వస్తుంది. మనం బైబిల్ యెహోవా భయభక్తులు జ్ఞానమునకు మూలం అన్నాడు. మరి భార్యలు కూడా జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందని సామెతల 14:1 ఉంది. తర్వాత భర్తలకు కూడా భార్యలతో మీరు జ్ఞానంగా కాపురం చేయమన్నాడు. జ్ఞానం అన్ని సమయాల్లో అవసరం మనకి. సిల్వ గురించి లోతైన జ్ఞానం మనకు కావాలి. మొదటిగా అది లోతైన అనుభవ జ్ఞానం కావాలి. అదే మనకు వచ్చే కారణం. మరి నిజంగా మన జీవితాల్లో మరి ఎన్నో రకాల అనుభవాలను మనం ఎదుర్కొంటున్నాం. మరి మనం ఎప్పటికప్పుడు స్వపరీక్ష చేసుకొని మనం ఏ స్థితిలో ఉన్నామో, మరి ఎవరు ఏ ఏ కృపలో మరి దేవుని సిలువ ద్వారా మరి ఒక అమ్మాయి దెయ్యం పట్టిన అమ్మాయి సన్నగా అయిపోయిందట. 4 రోజులు బట్టి అసలు భోజనమే లేదట. ఒక భక్తుడు వచ్చి తెస్తుంటే ఇటు ముగ్గురు అటు ముగ్గురు అమ్మాయిని పాస్టర్ తీసుకురావడానికి గదిలోకి తీసుకురావాలంటే ఒక్కసారి విదిలిస్తే 6 కింద పడిపోయారట. అంత సన్న అమ్మాయి, అంత దురాత్మకు అంత శక్తి ఉంది. చివరికి ఎలాగో బలవంతంగా తెస్తే ఏసు నామలో, ఏసు రక్తంతో, ఏసు సిలువ ద్వారా, సిలువ శక్తి ద్వారా నువ్వు వెళ్ళి వదిలిపో అని వెంటనే మరి అరవగానే అది సైతాను పారిపోయిందట. అప్పుడు ఆ అమ్మాయి ఎంతో కాలంగా తిని బాగుపడి తర్వాత వివాహం కూడా చేసుకుందట. ఇంకొకసారి సైతాను పట్టినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పక్కన కొత్తగా ప్రభువుని నమ్మిన అమ్మాయి ఉండి గొణుక్కుంటుందంట. ఏంటి గొణుకుతున్నావు ఏమన్నావు అని గట్టి కడితే అప్పుడు పక్కన పాస్టమ్మ గారు ఉండి ఏమన్నావమ్మా, ఎందుకట అరుస్తుంది ఆవిడ, అది దయ్యం పెట్టిన అమ్మాయి అని అంటే, నేను ఏమనలేదమ్మా, లోపల నేను ప్రార్థన చేసుకుంటూ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము జయం జయం అని నేను చెప్పుకుంటానమ్మా. నిజంగా చూసారా, మూలుగులు కూడా వినే దేవుడు, సైతాను కూడా వినగలిగి ఆ శక్తిని తట్టుకోలేక గట్టి గట్టి కేకలేసి చేసినప్పుడు ఆ కొత్తగా నమ్ముకున్న అమ్మాయి ఓహో దేవుని నామానికి అంత శక్తి ఉందా అని గ్రహించిందట. నిజంగా మనం ఆ సిలువ శక్తిని, ఆ నామం యొక్క శక్తిని మనం తప్పకుండా గ్రహించాలండి. మనం నిజంగానే సిలువ వెంబడించేటువంటి రాజ్య వారసులం కాబట్టి చక్కటి పాట నిజంగా మరి మనం ఎప్పుడు పాడుకునే పాటనండి. మరి దేవుని వారసులం, ప్రేమ నివాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, హల్లెలూయా, నవయుగ సైనికులం, మనం పరలోక పౌరులం అండి. రాజులు యాజకులుగా మనం చేశాడు. మన సిలువ శక్తి ద్వారానే మనం అంత రాజులు యాజకులుగా చేయబడ్డాం. శోధనలో ఉన్న వారికి జయము, దీవెన సిలువ వల్ల పొందుకుంటాం. అయోగ్యులమైన మనల్ని యోగ్యులుగా మార్చేది కృప. కాబట్టి మొదటిగా మనకి సిలువల గురించిన జ్ఞానం కలగాలి. రెండవదిగా సిలువను మోయువారిగా ఉండాలి. ఎవరు సిలువ వారు మోసేవారిగా ఉండాలి. కొందరు ఈ రోడ్డు మీద సిలువలు మోసుకుంటూ అది దేవుని వెంబడించేవారుగా నటిస్తారు కదండి, అది వ్యర్థం. నిజంగా సిలువ శ్రమను భరించే వాళ్ళే. లూకా 9:23 ఎవడైనా నన్ను వెంబడింపకునే ఎడలా తను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని వెంబడించవలను అని చెప్పాడు. 24వ వచనంలో తన ప్రాణం రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొను. కాబట్టి ఎవరికి వారు పరీక్షించుకోవాలి, దేవుడు కోరినట్టు నడుచుకోవాలి, మరి దేవునికి అప్పగించుకోవాలి. శిష్యులు 10 మంది హతసాక్షులు అయ్యారంటే ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో రంపంతో కోయబడ్డారు, తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు, మామూలుగా సిలువ వేయబడ్డారు, చర్మము బొలిచి వేయబడింది. అలా చర్మం ఒలిచి
చనిపోయే టైంలో కూడా వాళ్ళు సాక్ష్యం ఇచ్చారటండి. ఎంత గొప్పగా నేను ఒకసారి ఈ వీళ్ళందరి సాక్ష్యాలు మరణాల గురించి కూడా నేను చెప్పడం జరిగింది. వీలైతే మరొకసారి నేను చెప్పడానికి ఇష్టపడతాను. నిజంగానండి ప్రభు కొరకు ఎంతగా త్యాగం చేశారో వాళ్ళు. కాబట్టి మొదటిగా సిలువ గురించి జ్ఞానం కావాలి. తర్వాత సిలువను మనం మోయాలి. ఎవరి సిలువ వాళ్ళు ఎవరి కష్టాన్ని వాళ్ళు భరించాలి. మరి మూడవదిగా సిలువను ప్రకటించాలి. 1 కొరింథీ 1:17లో క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యముతో ప్రకటించు నన్ను పంపెను అని, సిలువను ప్రకటించడానికే నన్ను పంపించాడని ఎంతో చక్కగా పౌలు చెప్పాడు. అంటే నేను సిలువ వ్యర్థం కాకుండా నన్ను బాప్టిజం ఇవ్వడానికి పంపలేదు. తర్వాత మంచి కబుర్లు చెప్పి వాక్చాతుర్యంతో ఆకర్షించడానికి చెప్పలా. కానీ సిలువను మాత్రం ప్రకటించడానికే ప్రభువు నన్ను సిద్ధపరిచాడని పౌలు ఎంతో ధైర్యంగా చెప్పాడు. దాన్ని మనం అనుసరించాలి, అనుకరించాలి. మనం 3 మాటల్ని మనం గుర్తుపెట్టుకుందాం. సిలువ శక్తి గురించినటువంటి జ్ఞానం ఉండాలి, సిలువను మోయాలి, సిలువను ప్రకటించాలి. ఇటు ధన్యత మనకు చాలా అవసరం. ప్రభు మనల్ని ఈ ఈ పనికే మనం సిద్ధపరిచారని గుర్తుంచుకుని మొదటిగా సిలువ యొక్క భారము, సిలువ యొక్క శ్రమ గురించి ఆ పాట అంతా మేము వివరించడం జరిగిందండి. తర్వాత సిలువ శక్తిలో మనం కర్తవ్యము, ఈ 3 విషయాలు మనం మనసులో పెట్టుకుని సిలువను జ్ఞానం కలిగి ఉండాలి, సిలువను మోయాలి, సిలువను ప్రకటించాలి. ఈ తలంపులతో మరి మనం ఈ దినాన్న ఈ లెంట్ దినాల్లో మనం ధ్యానంలో ఉందాం. రేపటి దినాన్న లెంట్ గురించిన మరికొన్ని తలంపులు మనం ఎలా వర్ధిల్లుతాం దేవుని తలంపులు, అది కూడా మనం దేవుని చిత్తమైతే